అవనీకైతే బొట్టు పెట్టి మరి షష్ఠి పూర్తికి తప్పకుండా రావాలని చెప్పేసి ఇన్విటేషన్ అయితే ఇస్తుందన్నమాట పార్వతి. ఇక అవనిని పిలిచిన తర్వాత పార్వతి పల్లవి వెళ్ళిపోగానే అక్షయ్ అయితే అమ్మయ్య తప్పించుకున్నా అని చెప్పేసి అనుకుంటాడు. అవని కానీ వచ్చి చెప్పు ఉండకపోతే అమ్మ చేతిలో నా పని అయిపోయి ఉండేది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇక అక్షయ్ని చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే రారా భోజనం రెడీ అయింది తిందు కానీ ఏంటి అలా చూస్తున్నావు, మీ అమ్మ వెళ్ళిపోయిందిలే, నువ్వు మా ఇంట్లో ఉంటున్నావని ఇక తెలియదులేరా అని చెప్పేసి అంటాడనమాట. ఇక అక్షయ్ అయితే సైలెంట్గా ఉండగానే అబ్బో బాగానే నటించావురా మీ అమ్మ ముందు, నువ్వు కూడా గొప్ప నటుడివే అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడనమాట. ఇక వదిన పిలుచుకోవడానికి వెళ్ళిన అమ్మ పల్లవి ఇంకా రాలేదేంటా అని చెప్పేసి కమల్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. కొంపదీసి అక్కడికి వెళ్ళి అమ్మ ఏమైనా మనసు మార్చుకుందా, వదంతి ఏమైనా గొడవ పెట్టుకుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఇక కాలిన పిల్లిలా హాల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. ఇంతలో శ్రేఖర్ అయితే అక్కడికైతే వస్తారనమాట. ఏంట్రా అలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు. ఏం లేదన్నయ్య, అమ్మ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది కదా ఇంకా రాలేదేంటని చూస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట. వదిలిని పిలవడానికి వెళ్ళారు కదా వస్తారులే అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. పిలిచి వస్తే పర్లేదు కానీ అమ్మ మళ్ళీ గొడవ ఏమైనా పెట్టుకుందా ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తున్నా, అదే డౌట్గా ఉందని చెప్పేసి అనగానే అయినా మీ వదిన గురించి తప్ప షష్ఠి పూర్తి ఏర్పాట్ల గురించి ఆలోచించరా, అయినా మేము మనుషులం కదా మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. మీరు మనుషులే కానీ మా వదిన దేవత అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. సరిపోయింది ఆవని ఏదో పెద్ద కలెక్టర్లా వీళ్ళు బిల్డప్ ఇస్తారని చెప్పేసి శ్రేయ అయితే తిట్టుకుంటూ ఉంటుంది అనమాట. ఇంతలో పార్వతి వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇక వెంటనే కమల అయితే వెళ్ళి ఏమైందమ్మా వదిన పిలిచావా, వస్తానని చెప్పిందా అని చెప్పేసి ఆత్రంగా అడుగుతూ ఉంటాడనమాట. దానికోసమే కదా ఆవిడ గారు ఎదురు చూస్తున్నారు, అత్తయ్య పిలవగానే మీ వదిన మొహం చాట్ అంత అయిపోయిందని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఓయ్ మా వదిన ముఖం లక్ష్మీదేవికి ప్రతి రూపంలా ఉంటుంది, చాటా చెమ్ము అన్నా ఉంటే నీ ముఖం అలా అయిపోయిద్ది అని చెప్పేసి కమల్ అయితే సీరియస్ అవుతాడనమాట. రేయ్ పిలిచారా వస్తానని చెప్పిందిలే అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇక కమల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక భానుమతి కూడా వస్తుంది కదా, ఇక ఆవిడని చూడగానే కమల్ అయితే ఎప్పట్లానే కామెడీ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక పార్వతి వాళ్ళు లోపలికి వెళ్ళగానే అవనికైతే కాల్ చేస్తాడనమాట కమల్. హలో వదిన, అమ్మ వాళ్ళు వచ్చారు కదా, నిన్ను పిలిచారు కదా, నువ్వు వస్తున్నావు కదా, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అవును కన్నయ్య, ఇన్నాళ్ళ తర్వాత అత్తయ్య నోటి నుంచి నా పేరు విన్నాను, నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అవని అయితే అంటదనమాట. మాకు కూడా చాలా సంతోషంగా వదిన, నువ్వు రేపు ఇంటికి వచ్చాక ఇల్లంతా కలకల్లాడిపోతుందని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. ఇక రేపు ఫంక్షన్ అయిపోయాక మీ అందరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పేసి అవని అయితే అంటది. ఏంటి వదిన అది, అన్నయ్య నువ్వు కలిసిపోయారని గుడ్ న్యూస్ చెప్తావా అని చెప్పేసి అంటాడు. అది కాదు అంతకంటే ముఖ్యమైన విషయం అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక తర్వాత ప్రణతి అయితే బయట కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక అక్షయ్ అయితే చూస్తాడు. ఇక వెంటనే ప్రణతి దగ్గరికి వచ్చి అమ్మ ప్రణతి ఏమైంది డల్గా ఉన్నావు, ఏమైనా చెప్పాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక ప్రణతి అయితే అది అది అని చెప్పేసి అంటూ ఉంటుంది. చెప్పమ్మా, మన మధ్య కోపాలు ఉండొచ్చు కానీ నేను నీ అన్నయ్యను కదా, నువ్వేం భయపడకు, నీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పు, నేను వెంట ఆ సమస్యను పరిష్కరిస్తా అని చెప్పేసి అంటాడనమాట. ఇక భరత్ మ్యాటర్ చెప్తావా అని చెప్పేసి అనుకొని అదే అన్నయ్య నేను నేను అని చెప్పేసి ప్రణతి చెప్పబోతూ ఉండగానే ఇక అవని అయితే చూస్తా అనమాట వీళ్ళిద్దరిని. అమ్మో ప్రణతి ఏదో చెప్పబోతుందని చెప్పేసి ప్రణతి అని చెప్పేసి నిన్ను మామయ్య గారు పిలుస్తున్నారని చెప్పేసి పిలుస్తుంది అనమాట. ఇక పక్కకు తీసుకెళ్ళి ఏంటి మీ అన్నయ్యకి భరత్ లవ్ మ్యాటర్ చెప్తాను అనుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుందనమాట. అవును వదిన అని చెప్పేసి ప్రణతి అనగానే నువ్వు చాలా తెలివైందని అనుకున్నా కానీ ఇంత తింగర పని చేస్తావు అనుకోలేదు. ఇప్పుడు ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత పెద్ద గొడవ చేస్తారు, నేను మీ పెళ్లి చేస్తానని చెప్పా కదా, రేపు ఫంక్షన్లో అందరి ముందు నేనే మీ విషయం చెప్తాను, టెన్షన్ పడకని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక ఆ తర్వాత భానుమతి అయితే వాళ్ళ ఆయన గురించి బాధపడుతూ ఉంటుంది. ఏంటి ముసలి తెగ ఆలోచిస్తున్నావు స్వీట్ల గురించి అని చెప్పేసి కమల్ అయితే వచ్చి కామెడీ చేస్తూ ఉంటాడనమాట. లేదురా అక్కడ ఉంటే నా మొగుడు నా కోసం వచ్చేవాడు, ఇక్కడికి వచ్చేసా కదా ఇక అదృష్టం నాకు లేదు అని చెప్పేసి చెప్పగానే అవునా అదేం లేదే, ఇదిగో ఈ భస్మం రాసుకో నీ మొగుడు ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తాడని చెప్పేసి అంటాడనమాట. ఏంట్రా ఇది అని చెప్పేసి అడగగానే ఆ తాతయ్య నాకు ఒకసారి ఇచ్చాడు, ఇది రాసుకొని నీ మొగుడు జపం చేయి వెంటనే వస్తాడని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఆ భస్మాన్ని భానుమతి మొక్క నిండా పోస్తాడనమాట. కళ్ళు మూసుకొని నమో పతియే నమ అని చెప్పేసి జపం చేస్తూ ఉంటుంది భానుమతి. ఇక భానుమతి కళ్ళు మూసుకోగానే తాత గెటప్లో వస్తాడనమాట. ఒసేయ్ భాను ఏంటే నా గురించి జపం చేస్తున్నావు అని చెప్పేసి అంటాడనమాట. వచ్చేసారా, నాకు తెలుసండి నా గురించి మీరు వస్తారని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎంతకీ అవని అక్షయ్ ఎలా ఉన్నారు, అన్యోన్యంగా ఉన్నారా అని చెప్పేసి అడుగుతాడనమాట.
ఒకే ఇంట్లో ఉన్నారు కానీ అన్యోన్యంగా లేరండి, ఎడమొహం పెడమొహంలానే ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఏంటి అలా అంటావు, మరి వాళ్ళు ఒక్కటవ్వడానికి నువ్వేం చేయలేదన్నమాట అని చెప్పేసి కర్ర తీసుకుని కొట్టపోతాడనమాట. అదేంటండి కొడుతున్నారు అని చెప్పేసి భానుమతి అడగానే, నీకు ఇలా చెప్తేనే అర్థమవుతుంది అని చెప్పేసి కొడతాడనమాట. ఇక ఆ తర్వాత అక్షయ్ అయితే ప్రశాంతంగా కూర్చొని ఉండగానే ఆరాధ్య అయితే అక్కడికైతే వస్తారనమాట. నాన్నమ్మ ఈరోజు ఇంటికి వచ్చి అందరిని పిలిచింది కదా, అసలు షష్టి పూర్తి అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక విషయం మొత్తం చెప్తాడు అక్షయ్. అవునా, మరి విడిగా ఉంటున్న వాళ్ళే షష్టి పూర్తి పేరుతో కలిసిపోతున్నారు కదా, మరి నువ్వు అమ్మ కూడా అలాంటి ఓ ఫంక్షన్ చేసుకొని దండలు మార్చుకొని కలిసిపోవచ్చు కదా అని చెప్పేసి అంటదనమాట. ఇక ఆ మాట వినగానే అక్షయ్కి అయితే బాగా కోపం వస్తుంది అనమాట. ఇంతలో అవని అయితే పాలు తీసుకోండి అని చెప్పేసి అక్కడికైతే వస్తుంది. సరే ఆరాధ్య నువ్వు వెళ్ళి పడుకోపో, లేట్ అయిందని చెప్పేసి ఇంకా అక్షయ్ అయితే పంపిస్తాడు. ఇక ఆరాధ్య వెళ్ళిపోగానే, ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నీ వల్ల కాలేదని ఇప్పుడు నా కూతుర్ని వాడుకొని నాకు దగ్గర అవుదామని చూస్తున్నావా అని చెప్పేసి అంటాడనమాట. ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పేసి అవని అనగానే, నాకు ఏం తెలియదు అనుకుంటున్నావా, నువ్వే కావాలని ఆరాధ్యత ఇలా అడిగించావు కదా, లేకపోతే చిన్నపిల్లకి ఇవన్నీ ఎలా తెలుస్తాయని చెప్పేసి అక్షయ్ అయితే సీరియస్ అవుతాడనమాట. నేనేం మాట్లాడించా అని చెప్పేసి అవని అయితే అంటది. నువ్వు మాట్లాడించకపోతే మీరు కూడా కలిసిపోవచ్చు కదా అని నాకు సలహాలు ఇచ్చే స్థాయికి ఆరాధ్య వెళ్తుందా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక అవనీకైతే బాగా కోపం వస్తుంది. ఇక ఆపుతారా అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.